హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈ రోజు నిఫ్టీ 13వ తారీఖు ఫ్రైడే ఎస్ఎంసి ఎంట్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ట్రేడర్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ పెడితే ఎంతవరకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ బై సైడ్ ఎంట్రీ పెడితే ఎంతవరకు వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఎంట్రీ పెట్టాలంటే దానికి మనము బలమైన కారణాలు ఉండాలి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మనము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మార్కెట్ ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇది బ్రేకర్ బ్లాక్ అంటే మార్కెట్ ఇలాగ వస్తున్నప్పుడు ఇక్కడ వరకు రావచ్చు అని అర్థం, లేదంటే ఈ స్వింగ్స్ వరకు. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఉన్నది అన్నది చూస్తే ఇక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. ఇక్కడ నుంచి దీన్ని ఆర్డర్ ఫ్లో అంటారు. చూడండి, ఇది ఆర్డర్ ఫ్లో. ఆర్డర్ ఫ్లో అంటే లాస్ట్ సెల్లింగ్ ప్రెజర్. ఇప్పుడు దీనిపైన ఇన్బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి ఇన్బ్యాలెన్స్ కూడా మనం ఇలాగా జోన్స్ గీసుకుని ఉంచుకోవాలి. ఇన్బ్యాలెన్స్ బ్లూలో పెట్టుకున్నాను. చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎటువంటి ప్యాటర్న్స్ ఈ రిజెక్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. బ్రేకర్ బ్లాక్ అని బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది. సో నెక్స్ట్ కిందన వచ్చినటువంటి అంటే ఇది ఎప్పుడు వచ్చింది చూడండి, ఇది డిసెంబర్ 2వ తారీఖున వచ్చినటువంటి ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ మనం డ్రా చేసుకున్న దగ్గరికి మార్కెట్ అనేది వచ్చి ఎప్పుడైతే రిజెక్షన్స్ వచ్చిందో మనం అప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాలి. చూడండి, నేను 1 మినిట్లోకి నాకు అలవాటు, 1 మినిట్లో కలవచ్చు, 3 మినిట్లో కలవచ్చు, ఏదైనా ఇదే కాన్సెప్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. ఇది లో, ఈ లో నుంచి ఫస్ట్ హైన్ గాని బ్రేక్ చేసింది అనుకోండి, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రిట్రేస్ ఎక్కడ అయ్యిందో అక్కడ వరకు మనం వెయిట్ చేయాలి. మార్కెట్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు కరెక్ట్గా ఈ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకున్నాం. అంటే ఈ స్వింగ్ దగ్గర కానీ మనం ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇది ఒక సపోర్ట్, రెసిస్టెన్స్, మళ్ళీ సపోర్ట్, మళ్ళీ ఈ ఏరియా దగ్గర వరకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. చూడండి, మార్కెట్ అన్నది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మళ్ళీ ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందో నేను ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ని ఈ హై దగ్గర నేను పేస్ట్ చేస్తాను. అప్పుడు స్టాప్ లాస్ దీని కిందకి పెట్టుకోవాలి, లేదంటే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు ఇక్కడ వరకు సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రీటెస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి సరిపోద్ది. లేదంటే సేఫ్ సైడ్గా మనం ఈ స్వింగ్ కిందకి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఎంత వరకు వెళ్తుంది, ఈ 15 మినిట్స్లో ఉన్నటువంటి హై వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు హై ఎంత వరకు వెళ్తుంది, ఈ రోజు ఓపెన్ అయినంత వరకు పైకి వెళ్తుంది. ఇది ఫస్ట్. సెకండ్, ఈ హైస్ వరకు వెళ్తుంది. థర్డ్ టార్గెట్, ఎందుకంటే ఎస్ఎంసి కాన్సెప్ట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ హై వరకు ఫస్ట్ టార్గెట్ అనమాట. ఇంతవరకు కంపల్సరీ. ఇది బ్రేక్ అయి పైకి వెళ్ళిన తర్వాత మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం అక్కడ ప్యాటర్న్ బట్టి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ లేదంటే సెకండ్ ఎంట్రీ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోయి అనుకోండి, సెకండ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇదే సపోర్ట్ దగ్గర నుంచి రిజెక్షన్స్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. చూడండి, మార్కెట్ అనేది ఫస్ట్ టార్గెట్ బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ లిక్విడిటీ తీసుకుని మళ్ళీ అప్ మూమెంట్ ఇచ్చింది. ఇలాగ అప్ మూమెంట్ వస్తున్నప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్తో పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనకి బ్రేకర్ బ్లాక్ జోన్ వచ్చింది. దీన్ని బ్రేకర్ బ్లాక్ జోన్ అంటాం. కాబట్టి ఇది పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీని మీద రిజెక్షన్స్తో పైకి వెళ్ళింది కాబట్టి ఇది పైకి వెళ్తూ సెకండ్ టార్గెట్ని కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను. ఇది స్టాప్ లాస్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడికి ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాం, దీనికి ఎందుకు పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్. మనం ఏం చేస్తాం, ఇది ఫస్ట్ టార్గెట్ బ్రేక్ అయి పైకి వెళ్ళగానే మనం దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఎక్కడికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ర్యాలీ బేస్ ర్యాలీ కాబట్టి వస్తే మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది కాబట్టి దీని కిందకి మనం స్టాప్ లాస్ అనేది ఫస్ట్ స్టాప్ లాస్ ఎక్కడికి పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఇక్కడ లిక్విడిటీ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిందో ఈ స్టాప్ లాస్ వల్ల ఈ లిక్విడిటీ కిందకి వస్తుంది స్టాప్ లాస్. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి మనం ఎక్కడి వరకు ప్రాఫిట్లో ఉన్నట్టే. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేకర్ బ్రేక్ వచ్చింది. ఈ బ్రేకర్ బ్రేక్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి సెకండ్ టార్గెట్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఈ స్టాప్ లాస్ అన్నది ఈ బ్రేకర్ బ్లాక్ కిందకి మనం పెట్టుకుంటాం. ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. అలా మార్చుకుంటే వెళ్ళాలి. అంతేగాని మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత
మళ్ళీ కిందకు వస్తుందని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం అలా చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది మనకి క్లియర్ కట్గా తెలుసు కాబట్టి. ఇప్పుడు బ్రేకర్ బ్యాక్ వచ్చింది, బ్రేకర్ బ్యాక్ నుంచి పైకి వెళ్ళిందంటే బ్రేకర్ బ్యాక్ కిందకి వచ్చిందంటే మార్కెట్ చేంజ్ అయినట్టు అనమాట. అంటే అక్కడి వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఈ లిక్విడిటీ కింద వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది అనుకోండి, మనం ఎక్కడి వరకు ప్రాఫిట్లో ఉంటాం. బ్రేకర్ బ్యాక్ అయింది. నెక్స్ట్ అలాగే సెకండ్ టార్గెట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ని సెకండ్ టార్గెట్ కిందకి మనం పెట్టుకుంటాం. ఇలాగా ఎప్పుడైతే స్వింగ్స్ క్రియేట్ చేసుకుని పైకి వెళ్తుందో మనం ఇక్కడ ఈ స్వింగ్ కిందకి మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఇంకా లాస్ట్ 3 to 3:30 లోపల మనం ఎక్కడ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. ఇలాగ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ అనేది మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఇందాక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఇప్పుడు 15 minutes కరెక్ట్గా ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, పైకి వెళ్ళింది అక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఇన్బ్యాలెన్స్ ఇదేమోని రిజెక్షన్ బ్లాక్స్ కరెక్ట్గా మళ్ళీ అక్కడి నుంచే పైకి వెళ్ళింది. 1 minute చేసినా 15 minutes చేసినా ఒకే విధంగా ఉంటుంది. అయితే 1 minute ఏంటంటే తక్కువ స్టాప్ లాస్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చిన తర్వాత మనం అక్కడ 1 minute కన్ఫర్మేషన్కి మనం అక్కడికి వెళ్తాం. మీకు 15 minutes మీకు ఐడియా ఉంటే ఐడియా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం లోయర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యాపిటల్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం కాబట్టి మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.